హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం సింపుల్గా టేస్టీగా బీన్స్ పళ్ళెం ఎలా చేసుకోవాలో చూద్దామా. బీన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ముందుగా ఒక గిన్నెలోకి కప్పు కందిబ్యాలు తీసుకోవాలి. వాటిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత మంచినీళ్ళను పోసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. బ్యాల్ అనేవి తొందరగా ఉడుకుతాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బ్యాలను ఉడికించుకుందాం. ఈలోపు బీన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బ్యాళ్ళు సగం ఉడికిపోయాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న బీన్స్ని వేసి కలుపుకుందాం. అలాగే రాళ్ళుప్పు వేసి మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు పూర్తిగా ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒక జాలీతో ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పళ్ళెం కోసం కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి, ఎర్రగడ్డలు, వేపాకు, కొబ్బరి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బాండ్లీ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి సాసులు, ఎండుమిర్చి, ఎర్రగడ్డలు, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఈ పళ్ళాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్గా ఈజీగా బీన్స్ పళ్ళెం రెడీ అయిపోయింది. బీన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి. చూసారు కదండి, సింపుల్గా బీన్స్ పళ్ళెం ఎలా చేశాను. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.